వర్ధంతి రోజు కలుస్తున్నాం. వారు చేసినటువంటి సేవల్ని గుర్తించుకోవటానికి ఒక స్పెషల్ బాబా సాహెబ్ అంబేద్కర్ కావచ్చు, అదే జగజ్జీవన్ రావు గారు కావచ్చు, పూలే గారి కావచ్చు, వారి కాంట్రిబ్యూషన్ సొసైటీ మీద ఏ విధమైన ప్రభావితాన్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఈరోజు లేకపోవచ్చు, హెవెన్ నుంచి చూస్తూ ఉంటారు, చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ దేశంలో ఇవాళ నిమ్న వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ముర్ము గారు ఈ దేశ అధ్యక్షులయ్యారు. అదేవిధంగా బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి చిన్న టీ స్టాల్ తోటి కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధాని అయ్యారు. ఇది చాలా ఆయన సంతోషిస్తారు. అందుకని ఈ 3 చైర్స్ నుంచి ఒక ఎండోమెంట్ లెక్చర్ ఒక్కొక్క దానికి ఎవ్రీ ఇయర్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ బోధనలు, వాళ్ళ ఫిలాసఫీ ఇది ఎక్కువ మంది విద్యార్థులు కానీ, అధ్యాపకులు కానీ, రీసెర్చర్స్ కానీ బాగా ఉపయోగపడుతుందనే ఒక విన్నపం. వాటిని మీరు ప్రయత్నించండి, నేను ప్రయత్నిస్తాను. ఎవ్రీ ఇయర్ ఒక మంచి ఒక స్కాలర్ తోటి మనం ఎండోమెంట్ లెక్చర్స్ ఈ 3 చైర్స్ తరఫున అరేంజ్ చేస్తే భావి భారత పౌరులు వీటి నుంచి మంచి ప్రయోజనం పొందుతారని నాకున్నటువంటి అభిప్రాయం. అది చైర్ గారి దృష్టికి, రిజిస్ట్రార్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. మనం దీని గురించి ఆలోచించి ఈ 3 చైర్స్ని ఎండోమెంట్ లెక్చర్స్ పెట్టాలని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ.